రాహుల్ గారు, యా ఓదెల రైల్వే స్టేషన్ సూపర్ డూపర్ హిట్, అంటే సైలెంట్గా వచ్చినా చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. ఇప్పుడు ఓదెల 2 వచ్చింది. అందులో తమన్నా గారు ఒక రేంజ్లో పర్ఫామ్ చేశారు అని చెప్పి అందరూ అంటున్నారు. సో మీ రివ్యూ ఏంటి ఓదెల 2 మీద? తమన్నా ప్రళయ తాండవం అండి. అంటే నేను ఆ సినిమా చూశాక తమన్నా గారిలో కూడా ఎంత అద్భుతమైన నటి ఉందా. అంటే అందరూ గ్లామరస్ డాల్ తమన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా డాన్స్ చాలా బాగా చేస్తుంది అండ్ తమన్నా చాలా డెడికేటెడ్. తమన్నా సీన్ సింగిల్ టేక్లో చేసేస్తుంది, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పారు. తమన్నా బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేసింది అని చాలామంది మాట్లాడారు. కానీ తమన్నాలో కూడా దైవత్వంతో కూడిన హీరో, అంటే మన హీరో సెంట్రిక్ తెలుగు ఇండస్ట్రీ మంది. అంటే హీరోలను ఎలివేట్ చేసి హీరోకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సినిమా అంతా కూడా హీరో భుజ స్కంధాలపైన నడిపిస్తాడు డైరెక్టర్. అలాంటిది ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు అనేది హీరోయిన్నే వచ్చి భుజస్కంధాల మీద నడిపించాలి. ఒకప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నాడు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు, తర్వాత సౌందర్య గారు నటించిన సినిమాలు, తర్వాత అనుష్క, అండ్ ఇప్పుడు తమన్నాలో నటి లేదు అని చాలామంది అంటారు. కానీ ఊసర్ వెళ్ళి ఎంత అద్భుతంగా యాక్ట్ చేసిందండి తమన్నా. టచ్ అద్భుతంగా చేసి ఉంటుంది. 100% లవ్. అసలు దాంట్లో అమ్మాయి క్యారెక్టర్ని అది అందరు లవ్ స్టోరీ అనుకుంటారు కానీ షీ యాక్టెడ్ వెరీ గుడ్. ఓకే. అండ్ జ్వాలారెడ్డి గోపీచంద్ గారితో ఒక కోచ్గా చేస్తుంది, దాంట్లో కూడా బాగా చేస్తుంది. అండ్ షీ హ్యాస్ టేకెన్ ద రోల్స్ వేర్ షీ వాంట్ టు ప్రూవ్. అలాంటిది ఒక తమన్నాని సంపత్ నంది గారు తీసుకొచ్చి తమన్నాని ఈ క్యారెక్టర్ చెయ్యాలి, శివశక్తి క్యారెక్టరు, నాగసాధు క్యారెక్టరు, ఆ తమన్నాని చెయ్యాలి అని ఎందుకు అనుకున్నారనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే జనరల్గా ఇలా గ్లామరస్గా చూసిన ఒక అమ్మాయిని అలా భక్తి భావంతో అలా చూపించాలి అని ఆయనకి ఎలా అనిపించిందో మరి. అంటే ఆమెలో ఉండే ఆ నటి బయటకు తీసుకొస్తే డైరెక్టర్లు కొత్త హీరోయిన్ల కోసం వెతుక్కోవాల్సిన పని లేదు కదా. షీ కెన్ ఆల్సో యాక్ట్. మీకు అర్థమవుతుందా? షీ కెన్ ఆల్సో యాక్ట్. కానీ నేననేది ఏంటి అంటే తమన్నా గారి పర్ఫార్మెన్స్ మీరు దాంట్లో కానీ చూసారంటే ఓడెల 2లో అసలు తమన్నానేనా ఇంత భావోద్వేగాలతో చేస్తుందా? అండ్ ఒక ఆత్మకి ప్రేతాత్మకి జరిగే యుద్ధం సినిమా. అది సినిమా మొత్తం ఆమె మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటిది ఆమె మెప్పించాలి జనాలని ఆమె యాక్టింగ్తో, లేకపోతే అసలు సినిమా ఉండదు. నేను ఎప్పుడు స్టోరీ చెప్పనండి. ఆల్రెడీ నేను సినిమా రిలీజ్ అయింది, చాలా మంది చూసేశారు. 17th అందరూ నైట్ షోలకు వెళ్తే సినిమా చాలా బాగుందన్నారు, మిక్స్డ్ టాక్ మాట్లాడుతున్నారు, కొంతమంది బోర్ కొట్టించింది అంటున్నారు, అన్నీ అంటున్నారు. కానీ నేనేమంటానంటే ఒక కొత్త రకం సినిమాని జనాలు అశోక్ తేజ గారు తీసుకొచ్చినప్పుడు మీరెందుకు సినిమాని సినిమాలాగా చూడరు? ఎందుకు తమన్నాని మీరు ఆ యాంగిల్లో చూస్తే తమన్నా మీకు ఆ నటించిన క్యారెక్టర్ మీకు మనసుకు దగ్గర అవుతుంది కదా. అప్పుడు కదా మీరు సినిమాని ప్రేమిస్తారు. ఊరికనే ఏదో పెట్టేసి సినిమా డబ్బులు దండగా పెట్టామంటే నీకు ప్రతి ఒక్కటి ఆస్కార్ లెవెల్లో అవతార్ లాగా, లేకపోతే మిషన్ ఇంపాసిబుల్ లాగా అలాంటివి అయితే ఉండవు కదా. 666 బాహుబలి లాగైతే ప్రతి సినిమాలు తీయరుగా. అంతేగా. సో దీని విషయానికి వస్తే ఓడెల 2 ఎక్కడైతే ఓడెల రైల్వే స్టేషన్ ఓటీటీలో ఎక్కడైతే స్టాప్ చేసి ఉంటారో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. అందరు సినిమా చూసారు కాబట్టి చెప్తున్నాను నేను. దాని తర్వాత ఆ ఆత్మని, ఆ బాడీ తల తీసుకుని వెళ్ళి హెబ్బా పటేల్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్తుందో అక్కడ ఎండ్ అవుతుంది. ఆ దాని తర్వాత ఆ శరీరాన్ని ఎలా దహనం చేశారా, పూడ్చారా, మళ్ళీ ఆ ఊరిలో వచ్చిన కొత్త సమస్య ఏంటి, భైరవిగా తమన్నా గారు ఎందుకు ఎంటర్ అయ్యారు, హెబ్బా పటేల్ ఏమైపోయింది, షియాజీ, మనకి ఇవన్నీ ఏంటంటే కొన్నిసార్లు అరుంధతి టైప్లో కనిపిస్తుంది అనమాట. షియాజీ సిండే క్యారెక్టర్లో మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, వశిష్ఠ అండి విలన్ అసలు అత్యద్భుతం. తమన్నాకి పోటీగా ధీటుగా చేశాడు వశిష్ఠ. అసలు మామూలుగా కాదు, చాలా అద్భుతంగా చేశాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చి కొన్ని సీన్స్ గూస్ బంప్స్ వస్తాయి. అండ్ దీని గురించి టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాలనుకుంటే డైరెక్టర్ అశోక్ తేజ చాలా అద్భుతంగా సంపత్ రెడ్డి గారి స్క్రిప్ట్ అందిస్తే దాన్ని స్క్రీన్ ప్లే దగ్గర నుంచి అత్యద్భుతంగా తెరకెక్కించాడు. మ్యూజిక్ విషయంకి వస్తే అజనీష్ లోక్నాథ్, మన కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మంగళవారం వీటికి సంబంధించింది. ఒక సీన్, ఫస్ట్ సీన్ అండి, ఊఫర్స్లో ఇలా వినపడుతూ ఉంటుంది అనమాట, మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది అని. గూస్ బంప్స్, గుండె జల్లని ఆ మ్యూజిక్కి. ఏముండదు, స్క్రీన్ అంతా బ్లాంక్, ఆ వాయిస్ వస్తుంది.
అసలు గుండె జల్లనింది ఒక్కసారిగా నాకు. అసలు తర్వాత మధ్యలో అసలు తమన్నా వచ్చే సీన్స్ వాళ్ళిద్దరి మధ్యన జరిగేవి, దేవిలో అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఎలా అయితే ఇచ్చాడో అంటే అప్పట్లో దానికి మించి అజనీష్ లోక్నాథ్ గారు ఇచ్చారు. నేను కంపారిజన్ చేయట్లేదు, ఆ ఎరాకి టెక్నాలజీకి వాళ్ళు యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్కి ఇవన్నిటికీ కూడా నేను ఆలోచించే చెప్తున్నాను. అండ్ ఎడిటింగ్ విషయానికి వస్తే కొంతమంది చాలామంది కొంచెం లెంతీగా ఉంది సినిమా అంటున్నారు, కానీ బట్ ఇట్స్ ఓకే. అలాంటి సినిమాలు కొంచెం లెంతీగా ఉంటేనే మనం ఎక్కువ సేపు చూడాలనిపిస్తుంది, బోర్ కొట్టించదు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ల్యాగ్ చేసే సీన్స్ అయితే లేవు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే గ్రామస్తులందరూ ఆ శవాన్ని ఏం చేశారు, ఆ తలలేని మొండాన్ని ఏం చేశారు, తర్వాత మళ్ళీ ఊర్లో ఎందుకు హత్యలు చేయడం స్టార్ట్ అయినాయి, మళ్ళీ అక్కడి నుంచి హెబ్బా పటేల్ పోలీస్ స్టేషన్లో ఉంటే వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు, హెబ్బా పటేల్కి అండ్ తమన్నాకి సంబంధం ఏంటి, తమన్నా ఎందుకు కాశీని వదిలేసి ఎక్కడో నాగసాధువుగా శివశక్తిగా ఉండే తమన్నా భైరవిగా ఎందుకు ఓడెలకు వచ్చింది, ఓడెల గ్రామానికి వచ్చింది, ఆ ఓదెల గ్రామంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటికీ తమన్నా ఆన్సర్ చెప్పగలిగిందా లేదా, ఇవన్నీ మీరు తెర మీద చూడాలి. సంపత్ నంది గారు ప్రొడ్యూసర్గా సమర్పించుకుంటూ స్టోరీని ఇచ్చి మధు క్రియేషన్స్ బ్యానర్ పైన అశోక్ తేజ గారు తీసిన సినిమా ఓదెల 2. దీని కొసమెరుపు ఓడెల 3 ఉంటుందా లేదా అనేది మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ ఆల్ రివ్యూలు అందరూ చాలా మంది చెప్పేశారు, అవి చూడకుండా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రొడ్యూసర్స్ని బతకనివ్వండి, మీ రివ్యూస్ మీరు చెప్పండి, కానీ సినిమా చూడొద్దు అని మాత్రం మీరు చెప్పొద్దు. ప్రొడ్యూసర్స్ని బతకనివ్వండి. ప్రొడ్యూసర్స్కి 4 డబ్బులు సంపాదించుకుంటే మంచి సినిమాలు తీయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీకు సినిమా అటు ఇటు ఉన్నా కూడా సమ్మర్లో థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఏముందండి, తమన్నా గారి సినిమా అంతేగా. తమన్నా గారు ఉన్నప్పుడు తమన్నా గారు ఇష్టపడే ప్రేక్షకులు ఉండరా? అసలు తమన్నా గారి క్యారెక్టర్ ఎందుకు చేస్తారని సినిమా చూడరా మీరు? అయితే ఓదెల 1 బాగుందా 2 బాగుందా? ఎప్పుడైనా సరే ఫస్ట్ పార్టే బాగుంటుంది, అంటే 2 బాగుంటుంది నేను అనను, ఎందుకంటే 2కి కొనసాగింపులో నువ్వు కొత్తదాన్ని చూపించాలి. ఈ సినిమాలో చూపించాడు, నాకు 2 నచ్చాయి, బట్ ఫస్ట్ పార్ట్ ఎప్పుడు నాకు మెయిన్ స్టోరీ. అర్థమవుతుందా? నాకు బాహుబలి 2 పార్ట్స్లో కూడా నాకు బాహుబలి 1 ఇష్టం. అవతార్ 2లో నేను అవతార్ 1 ఇష్టపడతాను. ఓకే, గ్రాఫిక్స్ ఇవన్నీ కొత్తగా, దీంట్లో స్టోరీని నువ్వు ఎక్స్టెండ్ చేసుకొని చేస్తావు, ఎందుకంటే నువ్వు క్యారెక్టర్లన్నీ ఫస్ట్ పార్ట్లోనే చూపించేస్తావు కదా. ఈ క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో ఏం చేస్తుంది అని చూస్తాం మనం. సెకండ్ పార్ట్లో నువ్వు కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు అలా ఓడెల 2లో సెకండ్ పార్ట్లో కొత్త క్యారెక్టర్ని నువ్వు తమన్నగానే ఇంట్రడ్యూస్ చేసావు, సో నాకు అది ఇష్టం. నువ్వు బాహుబలి 2లో చూసుకుంటే సెకండ్ పార్ట్లో సుబ్బరాజ్ గారు, అనుష్క గారి వాళ్ళ ఫ్యామిలీ, ఆ కాలకేయులకి సంబంధించిన ముందు ఫ్యామిలీ ఇవన్నీ కూడా చూపిస్తారు కదా. సో అలా కొత్తదనం నాకు ఎప్పుడు ఫస్ట్ పార్టే నచ్చుతుంది. అలాగని సెకండ్ పార్ట్ నచ్చలేదని కాదు, సెకండ్ పార్ట్ అత్యద్భుతంగా తెరకెక్కిచ్చారు. థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఫైనల్ క్వశ్చన్, హెబ్బా పటేల్ గారు బాగా చేశారా, తమన్నా గారు బాగా చేశారా? హెబ్బా పటేల్ గారి నిడివి చాలా తక్కువ అండి, మా అయితే ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుంది. ఇదంతా తమన్నాని. ఓకే, సో తమన్నా గారు చించేశారు అయితే. తమన్నా ప్రళయ తాండవం ఓడెల 2 ఖచ్చితంగా థియేటర్స్లోకి వెళ్ళే సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.